సిద్ధిరామయ్య సిరాకు పడితే చంద్రబాబు నాయుడికి కాదండి అడిగారట. ఇదేటిది మా ఊరి నుంచి వచ్చిన మామిడిపల్లి మీ ఊళ్ళో రానివ్వకుండా వద్దని చెప్పారట. మీ రైతులందరినీ మా మామిడిపల్లి మీ రాష్ట్రంలోనికే రానివ్వట్లేదు, ఏది సంగతి మరి మా రైతులు దెబ్బతినిపోరా అని అడిగారట. అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నారట, ఇదేటండి అది అతివృష్టి అనావృష్టిలకి ఈసారి మా చెట్లు అక్కడ ఖాళీ లేకుండా కాపులు కాస్తాయి, మా రైతులు అమ్మలేక మొన్న 15,000 రూపాయల విలువ చేసిన మామిడిపల్లి ఏమన్నా మా రైతు ఒకడు 500 రూపాయలకి అమ్మడం ఎందుకని అందరికీ ఉత్తిని పనిచేస్తాడు. అలాగొంది మా రాష్ట్రం పరిస్థితి. మరి మీ రాష్ట్రం నుంచి వచ్చిన తోతపూరి మేమేటి తీసేస్తాం, అందుకే తోసి పారేసాం అన్నాడట. చూసారు, ఈ తోతపూరి 2 రాష్ట్రాల మధ్య తగ్గు పెట్టినట్టుగా ఉంది. ఏటైతే మరి మనకే ఇక్కడ రైతులు గిరాకీ లేక గిట్టుబాటు ధర లేక గింజుకుంటుంటుంటే అక్కడి నుంచి చీలేడు సార్ చెప్పండి. మరి అందుకే వద్దని చెప్పి రాష్ట్రంలోని మరి ఈ రైతులు మన వాళ్ళకు ఆ చెట్టును నమ్ముకుని ఆ తోటలు నమ్ముకుని ఉన్న రైతులు అంతమంది వీళ్ళు తగలబడిపోతారు. ఎంతంత పెట్టారు మదుపులు పెట్టిన వీళ్ళుగా రాకపోతే మరి పక్క నుంచి వచ్చిన తోతాపురిని తోసి పారిపోతే ఏడు చేస్తారు. చూసారు, వీళ్ళకి 2 రాష్ట్రాల మధ్యన ఈ తోతపురి తగులెట్టింది. ఏడు చేస్తాం గిట్టుబాటు లేకుండా ఎక్కడ రైతులు గింజుకుంటుంటే మరి అక్కడి నుంచి వచ్చిన మామిడి పళ్ళు తెచ్చి మనం ఎటు చేసుకుంటాం. అందుకే తోతపురిని తోసి పారేసామని చంద్రబాబు నాయుడు గారు సిద్ధిరామయ్య గారికి అర్థమైనట్టు చెప్పారట. అది సంగతి.